శ్రీకృష్ణుడు కంసుని సంహరించిన వెంటనే తన తల్లిదండ్రులైన వసుదేవుడు, దేవకిలను చూడటానికి కారాగారానికి వెళ్ళి వారికి విముక్తి కలిగించాడు. దేవకీమాత కృష్ణుని చూసిన వెంటనే అశ్రు నయనాలతో, నాయనా నీవే పరమాత్మవి కదా, ఎన్నో శక్తులు ఉంటాయి కదా, అయినా నువ్వు 14 సంవత్సరాలు ఎందుకు ఆగావు కంసుని సంహరించడానికి, కారాగారం నుంచి మమ్మల్ని విడిపించడానికి అని అడిగింది. అప్పుడు కృష్ణుడు ఇలా అన్నాడు, అమ్మా నన్ను క్షమించు, నన్ను 14 ఏళ్ళు అరణ్యవాసం చేయమని అడవులకు ఎందుకు పంపావు గత జన్మలో అన్నాడు చిరునవ్వుతో. దేవకి ఆశ్చర్యచకితురాలైంది. కృష్ణ, ఇది ఎలా సాధ్యం, ఎందుకు ఇలా అంటున్నావు అని అడిగింది. కృష్ణుడు అన్నాడు, అమ్మా గత జన్మ గురించి నీకు ఏది జ్ఞాపకం ఉండదు, కానీ నీవు గత జన్మలో కైకేయివి, నీ భర్త దశరథుడు. దేవకి మరింతగా ఆశ్చర్యపడి కుతూహలంగా అడిగింది, అయితే మరి కౌసల్య ఎవరు ఈ జన్మలో? కృష్ణుడు ఇలా అన్నాడు, ఇంకెవరు, యశోదామాత. 14 సంవత్సరాలు తల్లి ప్రేమకు ఆమెను దూరం చేశావు గత జన్మలో, అది ఈ జన్మలో ఆమె తిరిగి పొందగలిగింది. ఎంతటి వారైనా కర్మఫలాలను అనుభవించక తప్పదు. భగవంతుని పరివారమైనా సరే, ఎవరైనా సరే కర్మ ఫలితాన్ని నుంచి తప్పించుకోలేరు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ.